ఇరు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇక్కడ ప్రజల అవసరాలు ఏ రకంగా తీర్చబోతున్నారు ఈ మాట. నేను 2005 నుంచి 9 వరకు మున్సిపల్ ఎన్నికలలో నల్లగొండ నుంచి టీఆర్ఎస్ నుంచి ఏకైక కౌన్సిలర్గా గెలిచి నేను ఎన్నో సేవలు అందించిన. నేను విద్యానగర్ పార్కు ఒక 2097 గదాలు ఉన్న పార్కు ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని గ్రాంట్ చేయాలని పార్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని 14 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిప్పిస్తే కూడా నేను వెనకంజ వేయకుండా ఎన్నో మభ్యపెట్టిండ్రు. అందులో అపార్ట్మెంట్లు కట్టించి నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తావు, నువ్వు సైలెంట్గా ఇంటికాడ కూర్చుంటే చాలు అని చెప్పన్నారు. అన్న దేనికి తల ఒక్కకుండా నీతి నిజాయితీతోటి పోరాటం చేసి ఆ పార్కును దక్కించి ఇవాళ ప్రజలు మొత్తం విద్యానగర్ పార్కు మా 47వ వార్డు ప్రజలు మొత్తం ఎంతో హ్యాపీగా అందులో గార్డెన్ పెంచి అన్ని చేసి ఎంతో హ్యాపీగా ఉన్నారు. అది మాకు గర్వకారణంగా ఉంది. మా సీసీ రోడ్డు కూడా నా హయాంలో 2009లో వేసిండ్రు. అవి కూడా నాకు నన్ను ఏదో మభ్య పెట్టాలని వచ్చే కాంట్రాక్టర్కి నేను కన్స్ట్రక్షన్ మంచిగా ఉండాలి, సీసీ రోడ్లు మంచిగా నాణ్యతతోటి వేయాలి, అందులో నాణ్యత లోపిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, బిల్లులు కూడా రావు అని చెప్పి వాళ్ళని గట్టిగాని నాకు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ నాకు ఏమవుతుంది, నాకు నయా పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు క్వాలిటీ రోడ్లు వేయండి అన్న. ఇప్పటికి 15 సంవత్సరాలు దాటింది. రోడ్లు వేసి చెక్కు చెదరకుండా కంకర తేలకుండా ఉన్నాయంటే అవి మా నిజాయితీకి నిదర్శనంగా కనబడుతున్నాయి. నేను విద్యానగర్ పార్క్ వద్ద హై మాస్క్ లైట్ వేయించి జంక్షన్లలో మొత్తం చాలా చీకటి ఉండి చాలా దొంగతనాలు చాలా బాధ ఉండే అవన్నీ తీర్చి ఒక 30 ప్రతి జంక్షన్లో మెటల్ హెలైట్ లైట్లు పెద్ద 200 వాట్స్ మెటల్ హెలైట్ లైట్ చేసి కూడా నేను పట్టపగలాగా చేసిన నేను కాలనీ. అయితే సమస్యలకు సవాలుగా నిలబడి ప్రతిపక్షాలకు అందరికీ మద్దతు ఇస్తూ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులతో కూడా పార్టీ ఇక్కడ వృత్తిలో భాగంగా వామపక్ష మిత్రులను కూడా కలుపుకొని పోతున్నాం అంటున్నారు. వారితో చాలా సంతోషం. అయితే సారు చాలా సౌమ్యుడు, ఎవరికైనా ఏ ఆపతున్నా నేను నా వంతుగా నేను వస్తానని ముందుగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజాసేవలో తలమునకలై తన జీవితాన్ని లక్ష్మీ రామ్మోహన్ గారు ఇద్దరు కలిసి చాలా ప్రజా జీవితానికి తన జీవితాన్ని అంకితం చేస్తూ ఎవరు ఎన్ని పార్టీలు మారినా నేను మాత్రం నమ్ముకున్న పార్టీని ద్రోహం చేయకుండా కంటిన్యూగా ఉంటానని ఆయన మాటల్లో చాలా నిక్కచ్చిగా చెప్పిండ్రు. ఇక నుంచి కూడా ఆయన విజయ పరంపర ఇలాగా కొనసాగాలని వార్డు సభ్యులందరూ ఇక్కడ ఉన్న ప్రజానికం కూడా మరోసారి ఆలోచించి ఓటేసి ఆయనని మళ్ళీ కార్పొరేటర్గా 47వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి కారు గుర్తింపు మీద పోటీ చేస్తున్నాను. మరి ప్రజలందరూ కూడా కారు గుర్తింపు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. నేను ఒక మహిళగా, గృహిణిగా, మరి సామాజిక కార్యకర్తగా మరి డివిజన్ ప్రజలందరికీ సుపరిచితురాలని. మరి ఈరోజు మేము ఒక దృఢమైన సంకల్పంతో మీ 47వ డివిజన్ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము. మా సంకల్పం ఎలా ఉంటుందంటే ఉద్యమకారులుగా ఉద్యమ పార్టీలో పనిచేసిన ఒక నికాసుగా పనిచేసిన వ్యక్తులం మేము. కాబట్టి మా సంకల్పం ఒకటి అనుకున్నామంటే, ఒక బాధ్యత తీసుకున్నాము, చేపట్టినామంటే అది నెరవేర్చేదాకా మేము ఊరుకునే మనస్తత్వం మాకు లేదు. అదేవిధంగా మరి మీ వార్డు ప్రజలకు మీకు సేవ చేయాలని ఒక సేవకురాలుగా మీ ముందుకు వస్తున్నాను. మీరు మరి మా సేవల్ని మీరు తీసుకోవాలని, అదేవిధంగా మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి మేము ఏదైనా రామ్మోహన్ నేను 24 గంటల్లో అందుబాటులో ఉంటాము. వాటిలో పూర్వం నుంచి కూడా మరి ఇక్కడే ఉన్న వాళ్ళము రామ్మోహన్, లక్ష్మీ తెలియని వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి, మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా మరి కేసీఆర్ సహకారంతో కంచెల భూపతిరెడ్డి అన్నగారు మన నల్గొండను ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో మనందరి కళ్ళ ముందు కనబడుతుంది. హరితహారం పేరుతోటి పచ్చని చెట్లతోటి పార్కులు మెయిన్ ఇంత ప్రతి వాటిలో కూడా పార్కులని అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. తెలంగాణ ప్రభుత్వం న్యాయంలో అయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి ప్రయాణం ఏదైనా కనిపిస్తుందా మనకు కళ్ళ ఎదుట ఒక అభివృద్ధి కనబడుతుందేమో చూడండి. ఒక్కసారి మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నేను ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను, సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందించే విధంగా వాళ్ళకి అందేలా కూడా నేను
అవేర్నెస్ కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. వార్డు ప్రజలకు నమస్కారం చేస్తాను.